చేస్తున్నాడు తెలుస్తుంది కదా మనకు స్పష్టంగా. రైట్ సార్. ఇక భారతదేశంలో ఎవరిని అడిగినా, చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు కదా సార్, శత్రుదేశం ఏంటి అంటే ముందు పాకిస్తాన్ పేరు చెప్తారు, తర్వాత చైనా పేరు చెప్తారు. ఇవన్నీ సరిహద్దు దేశాలు భారతదేశానికి. ఈ రెండు దేశాలతోనూ భారత్కు చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చైనాకి ఫేవర్గా ఉంటుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ అపోజ్ చేస్తూ ఉంటుంది కదా సార్. చైనా నుంచి ఫండ్స్ వచ్చాయి రాహుల్కి, సోనియాకి అని చెప్పి గత ఎన్నికల్లో కూడా కామెంట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ వ్యవహారాలు చూసే అంటే అంతర్జాతీయ విభాగం అధ్యక్షుడు శ్యామ్ పిట్రోడా కామెంట్ చేశారు సార్. దాన్ని భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తోంది, చైనాను శత్రు దేశంగా చూడొద్దు అని చెప్పి. ఇప్పుడు రాజకీయంగా దౌత్యపరంగా చూసినప్పుడు ఇందులో తప్పేం లేదండి. ఎందుకంటే చైనా మనకేం శత్రు దేశం కాదు, మనం బ్రిక్స్లో ఉన్నాం చైనాతో కలిసి. అలాగే షాంఘై ఇనిషియేటివ్, దాని పేరే షాంఘై ఇనిషియేటివ్. షాంఘై ఈజ్ ఇన్ చైనా. షాంఘై ఆధారంగా ప్లీజ్ వర్ధమాన దేశాలను ఒక చోటికి చేర్చేటటువంటి ఒక చొరవ ప్రక్రియలో మనం ఉన్నాం. అలాగే బ్రిక్స్లో కూడా మనం ఉన్నాం. వీటన్నిటిలో చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు ఎందుకు పాటిస్తున్నాం మనము? అలాగే నరేంద్ర మోదీ కూడా షీ జిన్పింగ్ కొత్తగా అధ్యక్షుడు అవగానే మోదీ, జయశంకర్ వీళ్ళందరూ కలుసుకున్నారు. చైనాకు ఇండియాకు మధ్యలో సరిహద్దు ఘర్షణలు ఉన్నాయి. 1962 నుంచి కొనసాగుతున్నాయి సరిహద్దు ఘర్షణలు, స్పర్ధలు ఉన్నాయనేది చాలా నిజం. కానీ శత్రు దేశంగా ఇండియా చూడడం లేదు. బీజేపీ అంటుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు రాజకీయ చర్చ చాలా ఎక్కడెక్కడికో తీసిపోతుంటారు. శ్యామ్ పిట్రోడా అన్నందుకు తప్పు చేస్తున్నటువంటి బీజేపీ, ఖండన చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఎక్కడైనా బీజేపీ చైనా మన శత్రు దేశం అని ప్రకటించి ఉందా? ప్రకటించి ఉంటే చూపించమనండి. జాగ్రత్త పడాలి, మన ఆత్మరక్షణ చూసుకోవాలి, మన ప్రయోజనాలు కాపాడుకోవాలని చెప్పడం వేరు. కానీ ప్రపంచంలో అతి పురాతనమైన నాగరికత కలిగిన రెండు అతిపెద్ద జనాభా కలిగిన దేశాలుగా ఇండియా, చైనా, ఆ తర్వాత రష్యా, ఈ మూడు ఇలా ఉన్నాయి కాబట్టే ప్రపంచం ఇలా ఉంది. ఈ మూడు కనుక ఇప్పుడు మీరు పాకిస్తాన్తో ఎలా సంబంధాలు తెంచుకున్నారు, పాకిస్తాన్తో మాట్లాడకుండా ఎలా ఉన్నారు, చైనాతో మనం ఎప్పుడూ అలా లేము. సో చైనాను శత్రు దేశంగా ఇండియా ప్రకటించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ బీజేపీ ఏంటి సార్, నా దేశం గురించి నేను మాట్లాడుతుంటే చెప్పారా? బీజేపీ చెప్పిందా నేను అడుగుతున్నా. మీరు బీజేపీ మీరు పాఠకులు భారతీయ జనతా పార్టీ మీరు చెప్పినప్పుడు ఎందుకు దాన్ని తప్పుపడుతున్నారు? బీజేపీ కనుక చైనా శత్రు దేశం అని చెప్తే మేము శత్రు దేశం, ఆగర్భ శత్రు దేశం అని మేము చెప్తున్నాము, మీరు చెప్పడం లేదని వాళ్ళని ఆక్షేప, మీరు చెప్పలేదు కదా. లెట్ మీ సార్, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చాలా సైలెంట్గా ఉంది, మోదీ గవర్నమెంట్ చాలా సైలెంట్గా ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో దాటుకుని ఇండియా భూభాగంలోకి చైనా దళాలు వచ్చేస్తూ ఉంటే సైలెంట్గా ఉందని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరోవైపు శ్యామ్ పిట్రోడా ఏమో చైనాను శత్రు దేశంగా చూడొద్దు అంటూ ఉన్నారు. ఈ స్టేట్మెంట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది సార్. ఇది శ్యామ్ పిట్రోడా పర్సనల్ విషయము, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి జైరామ్ రమేష్ కూడా కామెంట్ చేశారు. కావచ్చు సార్, కానీ మేము చైనాను శత్రు దేశంగా పరిగణిస్తున్నామని శ్యామ్ పిట్రోడా చెప్పాడా? అదే సాధారణ పౌరులు ఈ దేశంలో మీడియా డిస్కోర్స్లో కానీ సివిల్ డిస్కషన్లో కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నది ఏమిటి, అననిది ఏమిటి. మై క్వశ్చన్ ఈ చైనా శత్రు దేశం అని ఈ దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ ప్రకటించిందో నాకు చూపించండి అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రకటన, ఆయన వ్యక్తిగతం అని అంతా దట్స్ వెల్ అండ్ గుడ్. ఇంకోటి కూడా చెప్తున్నా, సరిహద్దు విషయాలు వచ్చినప్పుడు లేదా మీరు అన్న అరుణాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు కాంగ్రెస్, రాహుల్ గాంధీ కొన్నిసార్లు దూకుడుగా మాట్లాడే మాట కూడా నిజమే. కానీ వాళ్ళు కూడా ఎప్పుడు శత్రుదేశం అనలేదు. సో ఇదంతా ఒక నాటకం అంతే, రాజకీయ నాటకం తప్ప బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా చైనాతో మంచి సంబంధాలే పాటించాయి. వాజ్పేయి గారు ఏది విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడే చైనాకి వెళ్ళారు మొదటిసారి కొన్ని సంవత్సరాల తర్వాత. మోదీకి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఉన్నాయి, మీరు నేను మా స్నేహితులమే, కానీ మన మధ్యలో వైరుధ్యాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా భారతదేశానికి చైనాకు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ను, చైనాను భారతదేశం ఎప్పుడూ ఒక గాట కట్టలేదు. ఇండియా నెవర్ ఈక్వేటెడ్ పాకిస్తాన్ అండ్ చైనా. అందుకు భిన్నమైనది ఏదైనా ఉంటే వీళ్ళు చూపించవచ్చు. అందుకనే ఎవరు ప్రభుత్వం స్పందించలేదు ఇంతవరకు. బీజేపీ అధికార ప్రతినిధి స్పందించారు. జయశంకర్ని చెప్పమనండి. లెట్ జయశంకర్ కదా మన విదేశాంగ మంత్రి, లెట్ జయశంకర్ కండెమ్. అలాగే రాహుల్ గాంధీ గారిని చెప్పమనండి, చైనా మన శత్రు దేశం అని.
సరే అందరితో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నదే భారతదేశం శాంతికాముకమైన అలీన దేశాలకు సంబంధించిన ఒక నాయకత్వ స్థానంలో ఉన్న దేశం. చైనాతో మనకు ఇప్పటికి కూడా నేను ఇందాక చెప్పినట్టు బ్రిక్స్ అయినా, షాంఘై ఇనిషియేటివ్ అయినా, అలాగే వర్ధమాన దేశాల కూటమిలో అయినా మనం కలిసే వ్యవహరిస్తున్నాం. అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. మొన్న కూడా ట్రంప్ను కలుసుకోవడానికి నరేంద్ర మోదీ వెళ్ళినప్పుడు ఇండియా చైనాల మధ్య నేను దౌత్యం నేర్పుతాను, మధ్యవర్తిగా ఉంటానని ట్రంప్ ఒక ఉచిత ఆఫర్ ఇస్తే దాన్ని భారతదేశం ఏం స్వీకరించలేదు. కాబట్టి చాంపెట్రోడా అన్న దాంట్లో మౌలికంగా ఏం పొరపాటు ఏం లేదు దాంట్లో. అలా అయితే శశి థరూర్ కాంగ్రెస్ వాడే మోదీ బ్రహ్మాండంగా మాట్లాడొచ్చాడు ట్రంప్తో, అది ఇది అన్నారు. కాదు, ఆయన ఈ మన దేశానికి వెనక్కు పంపడం, దీని మీద మనకు ఆందోళన ఉంది, దీని గురించి మాట్లాడలేదు. కాబట్టి అంతర్జాతీయ విషయాల్లో మనం పరిపక్వతతో, సంయమనంతో చేయాల్సి ఉంటుంది. చాంపెట్రోడా వ్యాఖ్యల్లో పొరపాటు ఏమీ లేదు. రైట్ సార్. ఇక ఫైనల్ టాపిక్ వచ్చి ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం విషయంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది సార్. సంజీవ్ కుమార్ అనుకుంటా